దేవునికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. నా సాక్షి ఏంటంటే, నేను పోయిన సంవత్సరం డిసెంబర్ మంత్ 18కి చర్చిని ఎత్తుకుంటూ వచ్చాను. ఇప్పటికి సంవత్సరం అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత న్యూ ఇయర్ రోజు క్రిస్మస్కి ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా నాన్న న్యూ ఇయర్ కూడా ఉండమ్మా, ఇది కాలేజ్ కాదు కదా, హైదరాబాద్లోనే ఉంటున్నావు కాబట్టి కాలేజ్లో అంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, న్యూ ఇయర్ కల్లా వచ్చేయమని ఇక్కడే ఉన్నామ్మా అంటే, లేదు నాన్న నేను అక్కడ చర్చికి వెళ్తున్నాను, ఇక్కడ క్రిస్మస్ జరుపుకుంటున్నానే కానీ నా మనసంతా అక్కడే ఉంది, నేను న్యూ ఇయర్కి అక్కడే వెళ్తాను అని చెప్పేసి వచ్చేసాను. ఇక న్యూ ఇయర్కి వచ్చిన తర్వాత ప్రేయర్ చేసుకుని వాగ్దానం తీసుకున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అని చెప్పేసి అన్నాడు. సో అంత తర్వాత జనవరి మంత్ అంతా నాకు ఇంకా జాబ్ ఏం లేదు. ఫిబ్రవరిలో నాకు కాల్ వచ్చింది. నేను అప్పుడే ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను. డిసెంబర్లో పిలిస్తే నాకేం రాదు సార్, నాకు కొంచెం టైం ఇవ్వండి, ఒక 1 మంత్ టైం ఇవ్వండి, నేను ఫిబ్రవరి మంత్లో వస్తానని చెప్పేసి అంటే, నేను అడగకుండానే వాళ్ళే నాకు కాల్ చేసి నా రెజ్యూమ్ సెండ్ చేయమని చెప్పారు. చేసిన 1 వీక్ వరకు వాళ్ళు ఏం రెస్పాండ్ ఇవ్వకపోతే మా అన్నయ్య అన్నాను, నువ్వే మెసేజ్ చేయమ్మా, వాళ్ళు ఏమన్నా ఆఫీస్ విషయాల్లో బిజీగా ఉంటారంటే, నేను మెసేజ్ చేసిన తర్వాత వెంటనే నెక్స్ట్ డేకి నాకు ఇంటర్వ్యూ ఉందని చెప్పేసి రమ్మని మెయిల్ పెట్టేశారు అనమాట. నెక్స్ట్ డేనే ఉంది. ఆ రోజు ఇంకా సండే, ఆ వీక్లో సండే వచ్చింది. నేను రెజ్యూమ్ తీసుకొని వచ్చేసి పాస్టర్ గారి చేత ప్రేయర్ చేయించుకున్నాను. అంటే అందరూ ఒక రెజ్యూమ్ తీసుకొని వచ్చి కూడా ఏం ప్రేయర్ చేయించుకుంటాను అనుకున్నారేమో, నేను మాత్రం తెచ్చుకొని అన్ని చేతికిచ్చి, అన్న నా ఫస్ట్ ఇంటర్వ్యూ, నాకు ఇందులోనే జాబ్ రావాలి, నేను సెలెక్ట్ అవ్వాలి, నా ఫ్యామిలీలో ఇలా ఉందని చెప్తే అన్నీ ప్రేయర్ చేసి పంపించారు. నాకు ఇంటర్వ్యూ 1 hour 10 minutes జరిగింది. నేను 3 lakhs ప్యాకేజ్ అడిగాను. దేవుడు నాకు అద్భుతంగా 5 lakhs ప్యాకేజ్ ఇచ్చాడు. నాకు ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఫ్రైడే రోజు ఇక్కడికి వచ్చేసి, ఫ్రైడే కొంతమంది ప్రేయర్కి వచ్చారు. ఆ ప్రేయర్లో ఇంకా నేను సాక్ష్యం పంచుకున్నాను. నాకు చాలా ఆనందం వేసింది. దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నానంటే, నా కుటుంబానికి మొన్నే చిన్న జాబ్ చేస్తున్నాను. తనకి పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు, మేము 4 ఉన్నాము. మొత్తం 8 మంది గడవాలంటే తన శాలరీ, మా అమ్మ కష్టం మీద చాలా కష్టం. దేవుడు నేను ఒక్కడే ప్రార్థన చేసుకున్నా, ఎస్ఐ నేను ఇక్కడ దాకా చదువుకొని వచ్చానంటే అదంతా నీ కృప, నేను నా కొరకు నిలబడటానికి అడగట్లేదు, మా అమ్మ మా నాన్న ఎంత కష్టపడుతున్నా నీకు తెలుసు కదా ప్రభు, అట్లీస్ట్ వాళ్ళకైనా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే వాళ్ళకి నేను ఇచ్చేది ఏమీ లేదు, నా పెళ్ళయ్యే ముందే నేను వాళ్ళకి ఏదైనా సహాయంగా ఉండటానికి మీ సహాయం దయచేయమని కన్నీటి ప్రార్థన చేసుకున్నాను. ఆ రోజు దేవుడు నాకు మనకి చర్చ్ గ్రూప్లో వాక్యాలు వస్తాయి కదా, ఆ వాక్యంతో దేవుడు మాట్లాడారు, మీరు భయపడకుడికి మీకు సహాయం జరుగును అని చెప్పేసి అన్నాడు. పొద్దులేకల్లా ఇలా జాబ్ వచ్చింది. అలాగే మొన్న క్రిస్మస్కి వెళ్ళినప్పుడు కూడా మా నాన్న చెప్తున్నారు, నీ వాళ్ళే ఫ్యామిలీ ఎంత నిలబడ్డదమ్మా, ఒకవైపు చూడకుండా ఉన్నాము అని అంటే, నేను చెప్పాను, నాన్న నాదంతా ఏమీ లేదు, నేను ఇక్కడ దాకా చదువుకొని, బేసిక్గా చెప్పాలంటే నా ఇంటర్ సెకండ్ ఇయర్లో నాకు సబ్జెక్ట్ పోయింది, నా 10th క్లాస్లో మార్క్స్ తక్కువ వచ్చాయి, బట్ అవన్నీ దాటుకొని బీటెక్లో 75% వచ్చింది. ఫస్ట్ ఇయర్ మొత్తం నాకు బ్యాక్లాగ్సే ఉన్నాయి. తర్వాత మొత్తం దేవుడిని నమ్ముకొని ఇలా చేసిన దానికి దేవుడిని నేను ఏదైతే ప్రార్థన చేశానో ఈ సంవత్సరం అంతట్లో నా కుటుంబానికి నేను సహాయంగా ఉండడానికి నన్ను నేర్పరచుకొని ఉన్నాడు. అలాగే మా ఇంట్లో ఏ కష్టం వచ్చినా సరే మా అమ్మ ముందుగానే, వాళ్ళు హిందూస్, వాళ్ళు పూజలు చేస్తూనే ఉంటారు, అయినా మా ప్రేయర్కి సపోర్ట్ చేస్తారు. మా అమ్మ అంటది, అమ్మ మేము ఎన్ని పూజలు చేసినాను, ఒక్కసారి మోకాలేసి ప్రార్థన చేయమ్మా, నీ ప్రార్థన దేవుడు వింటానన్నది. అదే విశ్వాసంతో నేను దేవుని ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలో నేను ప్రార్థన చేశాను. ఈ సంవత్సరం అంతటికి దేవుడు నాకు సహాయం చేశారు. అలాగే మా అన్నయ్యకి కూడా జాబ్ లేదు, తన జాబ్ రావాలని మీరు ప్రే చేయండి. మా చెల్లి డిగ్రీ చదువుకొని అయిపోయి నేను జాబ్ చేస్తున్నానని దేవుడు తనను కూడా ఆశీర్వదించి MScలో జాయిన్ చేశారు. తన చదువులో కూడా మీరు తోడుగా ఉండండి. ఈ సంవత్సరం అంతట్లో దేవుడు చేసిన మహా గొప్ప కార్యం బట్టి దేవునికి స్తోత్రం. చిన్ని సాక్ష్యం దేవుడు నియమించినారు.